అమ్మమ్మ చేతి దోసకాయ రోటి పచ్చడి. తలా 2 ముద్దలు. కొత్త రెడ్డికి దోసకాయ పెట్టుకొని తినేవాడు. అమ్మమ్మ అట్ట తింటుంటే నేను కూడా పెట్టించుకొని ఇంట్లో పెట్టుకొని తినేది. వాళ్ళు తింటా ఉంటారు అనమాట. అమ్మమ్మ ముద్ద కంటే కారం పెడుతుంది, ఉప్పు కలిసి నోట్లా అంటే పిల్లస్తున్నామే అలాగే కొద్దిగా చింతపండు నానేసుకొని వేయాలి. సరిపోతా. చూడండి మనం పచ్చడి కోసం ఏమేమి వేయించుకోవాలో చూడండి. మిరపకాయలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు. ఫస్ట్ ముందుగా నూనె వేసుకోవాలి. తగ్గు కదా నీకు నేను వేస్తాలే వేస్తాలే చెట్టి తగ్గు కదా. ఫస్ట్ మిరపకాయలు నేనేం చేసి ఇప్పుడు ఇవి కూడా మీరు అన్ని పెట్టి పెట్టారా? ఈ వరకు అది ఇవ్వక అంతే కదా అమ్మమ్మ. ముందు ధనియాలు అన్నీ వేసేసి పోలుగలమాట బాగు మంట తగ్గించు. మంట తగ్గించాను. ఎంత అనుభవం అనేక చూడమ్మా, ఆ నూనె ఎక్కువైందంట అమ్మమ్మ. అయితే ఎక్కువ అయింది కదా, అది చూడు అంత మిగిలిపోయి ఎందుకో వేస్టా. వేస్తే ఉంది పచ్చడి. తిరగపోస్తావు. మిరపకాయలు ఫస్ట్ మిరపకాయలు వేసేదా? అన్నీ వేసేది, ధనియాలతో కూడా మొత్తం వేసేదా? సరిపోయింది చూపి. సరిపోయినంటే సరిపోదు చాలు, మళ్ళీ వేసుకున్నా. మిరపకాయలు మీద చెప్పుకోండి. ఏ పచ్చడి అయినా అంతే. చిన్న కొద్ది నాలుగు వేద్దాం సార్. చూడమ్మా మెరిగిందా? మెరిగింది. చింతపండు వేసేదా? చింతపండు కలా నీళ్ళు ఇగుద్దు. ఏమి దాచికాయ సర్ది పడుతుంది. సర్ది కాదు, దాంట్లో నుంచి నీళ్ళు వస్తా. ఉప్పు కారం దగ్గర. మమ్మ మీరేమేం పచ్చళ్ళు చేసుకునే వాళ్ళమమ్మ? దాసకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, మినప పచ్చడి, చెంపొట్టు పచ్చడి, చింతకాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, చింతొక్కు అయి ఉండేదా? అమ్మ అది మెయిన్ చింతొక్కు. బాగా 5-6 కిలోలు తీసి ఉప్పు పోసి వేసి దంచి పెట్టేవాడు. అప్పుడు కావాలన్నప్పుడు అంత చింతపండు వేయకుండా చింతకాయ పెట్టి దంచుకునేవాడు. మిరకాయలు వేయించుకొని మిరకాయలు మెంతులు, ఆవాలు, ధనియాలు. నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా. చింతకాయ దంచుకొని తిరగబోసుకొని సద్దన్నంలో నంచుకుని. రోజు ఉండేదమ్మమ్మ మీ ఇంట్లో పచ్చడిలో? రోజు ప్రతిరోజు ఉంటుంది. ఎందుకంటే సద్దన్నం లేదు, నంచుకోండి పచ్చడి ఉంటుంది. ఊరగాయలు, నిమ్మకాయ ఊరగాయ, మామిడికాయ ఊరగాయ, 2 ఊరగాయ చేస్తే పచ్చళ్ళే సరిపోతాయి. 30 అమ్మమ్మ చేత కదా. ఈ మటుకు రోజుకు చేసుకునేది ఈ పచ్చళ్ళ. చింతకాయతో నిలవ పచ్చళ్ళు ఎప్పుడు ఉండేది. మిరకాయ పచ్చడి, చింతకాయ పచ్చడి అన్ని తొక్కి పెట్టుకునే వాళ్ళ. చాలు. ఇప్పుడు అట్లాగే మొత్తం అన్ని దంచుకోవాలమా? బాగా మెత్తగా మెదిగిపోతుందా లేకపోతే? అమ్మమ్మ పుట్టగొడుగులు ఉన్నాయి చూడు, పుట్టగొడుగులతో పచ్చడి అంట. కాళ్ళని గిల్లి నెలలో నానేసి మళ్ళా ఎర్రగడ్డ, టమాటో, పచ్చిమిరపకాయ వేసుకుని ధనియాల పొడి వేసుకుని. ఏంది దానిపైన తలకాయ వేరుగా తోకలు వేరుగా వండుకునేవాళ్ళు. మళ్ళా తునిగిపోతేనే లాగేటప్పుడు అంటే పోవా ఎట్టవా అమ్మ. ఇప్పుడు ఇది పట్టుకో కనుకో, దీనికి కారు ఉంటుంది భూమిలో ఉండేది. ఆ కారు ఉన్నప్పుడు అంటే పిల్లస్తున్నామే
అంటే లాగేటప్పుడు మట్టిలో నుంచి లాగేటప్పుడు అట్లాగా అంటే కారు వచ్చేస్తుంది ఇరిచేసి మొదలు వేసుకొని ఉప్పు వేసి తలకాయలతో ఏం కూర చేసేవాళ్ళు, తోకలతో ఏం కూర చేసేవాళ్ళ? రేపు వండుకునే తలకాయలు అనకూడదు, మోడిదిలు అంట. మోడిదిలా పుయ్యకుండవ్వా గుడ్డలు వాటితో మసాలా కూర వండుకునే వాళ్ళ. ధనియాల పొడి బాగుంటది కదా, మనకు దొరక్కపోతుండే. నాకు ఇప్పుడు కాలేదు, దీంట్లో మామిడికాయ వేసి దంచుకోవచ్చు కదా. దాసకాయ మామిడికాయ దంచుకోవచ్చా? అయిపోయిందా? అయిపోలేదు. నీకే పచ్చడి ఇష్టం? మినవల పచ్చడి పప్పు. నాకు ఇష్టం లేని పచ్చడి అది ఒక్కటేమో, మినవల పచ్చడి. ఇంకో రకంగా ఏమి కొన్ని వస్తా ఎండుమిరపకాయలు మెంతులు ఇప్పుడు వేయించుకునేలా అట్టేసుకొని చింతపండు నానబెట్టుకొని చింతపండు పచ్చడి చేసుకున్నాడు. అబ్బా అది నానకొక్క అల్లం వేసుకునేది, దాంట్లో అల్లం వేసుకొని దంచుకుంటే వేరే కూర తినకుండా అదే తిన్నాడు. ఎవరు? ఏంది మా ఏదో చేసి పెట్టావు నాన్నకే? అదే ఏందిగా? చింతపండు అది ఎప్పుడు చేయలే నానమ్మ గాని నేను గాని. రోజు ఊరికి వచ్చింది, వస్తే ఆమె ఏదో కూర ఉంటే చాలని పచ్చడి చేసింది. అబ్బా నా తిన్నాడు చూడు, పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నాడు. ఇంకా అప్పటి నుంచి అదే చేయమని. చింతపండు పచ్చడి అందరు తింటారు మా ఇంట్లో. తింటారా? మా అమ్మ ఇప్పుడు అన్నీ చేస్తుంటే బాగా ఎక్కువగా తింటారు. మీ అమ్మ చేసేదా ఎక్కువ? ఓమా ఇది తోటలో కాయగానైతే ముసుగేసుకొని దంచేది కదా, మనం కళ్ళల్లో పడద్దని నీళ్ళు రోడ్లు చారు వచ్చినట్టు వస్తేది. అప్పుడు ఆమె ముసుగేసుకొని దంచేది అనమాట, బయట సిగ్గిట్ట కళ్ళల్లో పడకుండా. ఒక మర్చిపోయి దంచారనుకో కంట్లో పడింది, ఉప్పు గల్లు వేసుకుని నోట్లో దంచుతా ఉండేది. కంట్లో కారం పెడితే ఉప్పు గల్లు వేసుకుని నోట్లా. ఎప్పుడన్నా ఏమన్నా చేస్తుంటే నేను పోయి అమ్మమ్మ కాడ కూర్చునేది, కంట్లో పడతలు నేను ఏడిస్తే ఉప్పు గల్లు ఎత్తి నోట్లు వేసేది. ఎందుకమ్మా? కారం లేకుండా ఉప్పు లేకుండా కంట్లో పడితే నోట్లో ఉప్పు గల్లు వేసుకుంటారా? అప్పుడైతే కలెక్షన్ ఉంటుంది. కలెక్షనా ఏందే? ఇప్పుడు కంట్లో దంచు బట్టి మంచి పోతలా ఇట్ట పట్టుకొని ఇట్ట పట్టుకొని అట్టా కోస్తారు. ఇట్ట ఏ కంట్లో పెడితే ఆ బుక్ పెట్టి ఇంకెంత బాగా కలిపించమ్మా చూడు, చూడంతా కలిసిపోతుంది. ఏం మిరకాయలు ఎక్కువైనట్టున్నాయా? ఏదమ్మా ఉప్పు చూపి, పైకెత్తు పైకెత్తు. మిరకాయలు చేస్తానమ్మా. అబ్బా ఎడ చేస్తా తల్లా, మా ఉప్పు తక్కువ. ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండదు పాప. నిలువు రోజులు నిన్ను కొయ్యి రోజులు దాంట్లో దంచుకునే వాళ్ళం పచ్చడి. కొయ్యి రోజులు అంటే కొయ్యి చెక్కలతో చెక్కతో చేసే రోలా పగిలిపోదా? చూడలేదు ఎప్పుడా? నేను ఎప్పుడు చూడలేదు. దాంట్లో పిండి కొట్టేది, పిండి కూడా ఎక్కువ చెక్కలతోనే. మంచి చెక్కలు అన్నమాట. ఏంటి 90, 50? మంచి చెక్కలు మంచి చెక్క చాలు ఇంకా చాలు ఎగరుతున్నా ఫస్ట్ తెల్లగడ్డినట్టు చిత్త కొట్టేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి, మినప్పాలి రైట్. ముందు మినప్పాలు వేయాలంటే ఎండుమిరపకాయలు తీసుకోమ్మ, మా పైన ఉన్నాయా? దో ఆడ రెండు వేద్దామా? సలా సరే ఇంకా పేస్తా రైట్ అంట.
దోసకాయ చట్నీ తిరగమాత వేసుకున్నాం. పెరిగిస్తుందమ్మా కొత్త అల్లుడికి దోసకాయ పెడితే దోసకాయ కొత్త అల్లుడికి ఎందుకు పెట్టారురా? ఏంది కథ ఏం పెట్టలేదులే. చెప్పు చెప్పు. అప్పుడు అంటే చిన్నప్పుడు దోసకాయ పచ్చడి తిని కొత్త అల్లుడు దొడ్డంతా మారిందంట. అంటే దొడ్డంటే బాత్రూమ్. సరే అది ఓకే. ఏందా కథ చెప్పు. అవి అంతేలేమో. చెప్పు. ఏం కాదు. దోసకాయ పచ్చడి దొడ్డంతా బారేడు. ఎందుకు ఏడైపోయి ఎందుకు ఏడే అంటే వాడికి దొరక్క ఆత్రాన్ని తినడే వత్తగా బాగా తినేదా. రుచిగా ఉంది. గిన్నెలు చెప్పు. నీళ్ళు తెద్దామా? అమ్మమ్మ చేతి దోసకాయ రోటి పచ్చడి అద్భుతంగా ఉంది. వాసన. రోటి పచ్చట్లో అన్నం వేసుకొని తింటే రుచిగా ఉంటుంది. బాగా. అమ్మమ్మ నీకెవరైనా పెట్టేదా అట్ట? నీకెవరైనా పెట్టేదా? నీకంటే పెద్దోళ్ళు ఎవరైనా? మీ అమ్మోళ్ళు అమ్మోళ్ళు పట్టుకోవాలి వేసుకుని తినేవాడు. కాదమ్మమ్మ, అట్లా ఇట్ట మిగిలిపోయిన పచ్చడితో. మా పెద్దనాయన అన్నం తినేటప్పుడు పిల్లకాయలు ఆడుంటే అందరికి పెద్ద పెద్ద ముద్దలు చేసి చాలా ఒక ముద్ద పెట్టి. ఎంత ముద్ద చేసేది? ఎంత ముద్ద? ఎన్ని ముద్దలు పెట్టేవాడు అమ్మమ్మ ఒక్కొక్కరికి? తలా 2 ముద్దలు. 2 ముద్దలు. ఇప్పుడు ఆయన అంతంత ముద్దలు తలా 2 ముద్దలు కాదమ్మమ్మ, అంతంత ముద్దలు తలా 2 పెడితే ఆయన ఏం తింటాడు ఇంకా? అలా మళ్ళీ వేసుకుంటాం. వాటిన్నర చేరేసి ఉండేది మా పెద్దమ్మ. ఓయమ్ము. అప్పుడంతే పిల్లకాయలు మూకుడు మూకుట్టు వేసుకునేది. సరే ఇప్పుడు నాకు వద్దులే అంత పెద్ద ముద్ద. అమ్మ చిట్టి ఒక మాట చెప్తాను. నాకు బుజ్జి ముద్ద పెట్టు. అప్పట్లో అన్నాలు వేసి సంకలో పెట్టుకొని ఇట్ట పెట్టేది. వేసుకుంటాడా? ఎవరు తింటుంటే వాళ్ళ కాడికి వస్తే ముద్దలు ఇస్తే వాళ్ళు తింటా ఉంటారనమాట. అమ్మమ్మ ముద్ద అస్సలు ఎంత బాగుందో చూస్తుంటే. బాగా ముద్ద. అమ్మమ్మ నీకెవరు పెడతారా? మర్చిపోయినా వాళ్ళు ఎడ చేసేదంటే ముద్ద చేసి ఇట్టే డైరెక్ట్ తినేది. ముద్ద చేసుకుని ఎడం చేతిలో పెట్టుకుని ఇట్ట తినేది. ఎందుకు? ఈ గిన్నెలో చేతిలో ఇట్టు పెట్టుకుని ఎంగిల్ చేయి అవుతుందనే ఇట్టు పెట్టుకొని ఇటు తినేవాడు. అమ్మమ్మ అట్ట తింటుంటే నేను కూడా పెట్టించుకుని ఇంట్లో పెట్టుకుని ఇట్టు తినేది. సూపర్ గా ఉందమ్మమ్మ. బాగుందా మమ్మీ? ఉప్పు అన్ని సరిపోయి అసలు అద్దరిపోయిందమ్మమ్మ నీ రోటి పచ్చడి. సూపర్. నేరేడు చెట్టు ఉంది సందులో. ఎవరి సందులో? రావులమ్మ సందులో. ఇప్పుడు ఆడ గజనిమ్మకాయలు ఏదో ఉంది కదా, కిచిడికాయలు ఆడ పై పక్క. మేము అవి ఏరుకొని పోయేది. అప్పుడు ఆమె రామే రామే అనేది. ఎందుకు అనేది ఆమె చూద్దురా చూస్తూరా అనేది ఎంటకాయలు కూర పెట్టేదిలే. వేరే వాళ్ళ ఎలా కాడ తినేది లేదు. చీ అనకూడదమ్మమ్మ. నీకు అలవాట్లేదు. మీ పెద్దోళ్ళు గాని తాత గాని అట్లా అలవాటు చేయలేదు కానీ తినొచ్చు, ఏం తప్పు లేదు. వాళ్ళు తింటున్నారు. కనీసం మా నాయనమ్మ కాడ కూడా తినిచ్చేది కాదు. అంటే ఆ కాడికి పోయి అందరు తినేది. మా బాబాయ్ పిల్లకాయలు అందరు తిన్నాను. మీకు కూడా ఇష్టం పోవాలని? నా ఇష్టమే. మేము పోయేది కానీ అన్నం మాత్రం మా ఇంట్లోనే తినాలి. ఎక్కడ ఆడుకున్నా కానీ ఇంటికి వచ్చి అన్నం తినాలి. ఇంకా వాళ్ళ తినేది లేదు. సరే ఎంటకాయలు అని పిలిచేదా? అది పెట్టేది ఆ గెట్టతో పొల పెట్టేది. గిట్టకి ఆడుకునేది ఆడుకునేదానికి అయ్యి అది పెట్టేది కట్టుకొని పెట్టేసేది. ఆమె పాపం అన్ని ఉంచుకొని దబర్లు వేసుకొని. శ్రావణి వాళ్ళు అవ్వే కదా ఆటకాయ కదా మా పిలిచింది నిన్న. అవును అదే బతుకుంటారు బతికినే వాళ్ళు కాలువల్లో తెచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆడ మనకు దొరకతున్నాయా చచ్చిపోతున్నాయి. అమ్మ మనం గులికలేసి చంపేస్తున్నాం కదా ఎండ్రకాయల్ని, కానీ చైనాలో జపాన్ లో వాళ్ళు కావాలని చిన్న చిన్న ఎండ్రకాయ పిల్లలు వదులుతున్నారు దాంట్లో. అప్పట్లో ఎలికలు బొక్కలు. కార్తీక మాసంలో గుడ్డు మీద ఉంటాయి, మొత్తం ఉంటుంది జన భలే టేస్ట్. సరే పిల్లలు, ఈ దోసకాయ పచ్చడి అయితే ఇంతే సూపర్ గా ఉంది టేస్ట్. అమ్మ చేతి దోసకాయ రోటి పచ్చడి. అమ్మమ్మ చేతి దోసకాయ రోటి పచ్చడి. మీ అమ్మ మా అమ్మమ్మ. సరే మీకు ఈ వీడియో నచ్చితే దోసకాయ పచ్చడి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.
ఇంకో పడిపోతా చెప్తుంది జనమేమే ఊర్రే కాకుండా ఎట్టు పడింది ఇప్పుడు ఆమెకు ఆహం మీద పడింది అది సంగతి. అదే సంగతి ఇదొకటో సంగతి కాదు. అమ్మ తల్లా ఈరోజు నీ రేకలు తీసేయి తిరగమాత పోయారు